బ్రేకింగ్ న్యూస్. గుజరాత్లో ఘోరం జరిగింది. పద్రా దగ్గర మహీస్ సాగర్ నదిపై బ్రిడ్జ్ కూలింది. బ్రిడ్జ్ కూలడంతో నదిలో 4 వాహనాలు పడిపోయాయి. మహీస్ సాగర్ నదిపై గంభీర వంతెన కూలిపోయింది. వంతెన కూలడంతో ఒక్కసారిగా 2 ట్రక్కులు ట్యాంకర్ కింద పడ్డాయి. వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతూ కట్టిన గంభీర బ్రిడ్జ్ కూలిపోయింది. వాళ్ళ ఉదయం ఒక్కసారిగా వంతెన కూలింది. ప్రమాదంలో 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరొక 3 రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఒక్కసారిగా నదిలో పడ్డ కొందరిని సహాయక బృందాలు కాపాడ్డాయి. వడోదర, ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. మీరు చూస్తున్న దృశ్యాలు గుజరాత్లో కూలిన బ్రిడ్జికి సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం. మహీస్ సాగర్ పై ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఒక్కసారిగా 4 వాహనాలు బ్రిడ్జిలో కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం. దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి. గుజరాత్లోని పద్రా వద్ద మహీస్ సాగర్ నదిపై గంభీర వంతెన కూలింది. దీంతో 4 వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి సహాయక బృందాలు రక్షించాయి. ఇక నదిలో గల్లంతైన మరికొందరి కోసం గాలిస్తున్నారు. వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ పట్టణాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం గుజరాత్లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక 4 వాహనాలు మహీస్ సాగర్లోకి దూసుకుపోయాయి. 3 సజీవంగా రక్షించారు. దశాబ్దాల కాలం నాటి ఈ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో గుజరాత్, సౌరాష్ట్ర మధ్య ప్రస్తుతం సంబంధాలు తెగిపోయిన పరిస్థితి కనబడుతుంది. మార్గం అంతా కూడా కట్ అయిపోయిన పరిస్థితి. సెంట్రల్ గుజరాత్ను సౌరాష్ట్రతో కలిపే గంభీర వంతెన ఇక ఉదయం కూలిపోయింది. వాహనాలు నదిలో పడిపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గుజరాత్లో పద్రా దగ్గర మహీస్ సాగర్ నదిపై గంభీర వంతెన కూలిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పురాతన కాలం నాటి వంతెన ఇది. కాలం చెల్లిన వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి వాహనాలు కింద పడ్డాయి. ఒక్కసారి ఊహించుకోండి, అంత ఎత్తు నుంచి వాహనాలు కింద పడితే ఏ రకంగా ఉంటాయి. ఒక్కసారిగా స్పాట్లోనే 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. 4 బాక్సుల్లో మీరు విజువల్ చూస్తున్నారు. మొదటి బాక్సులో వంతెన కూలితే ఏటవాళ్ళుగా నిటారుగా ఎంత లోతుకు ఆ వంతెన కూలిపోయింది ఒక్కసారి మనం చూడవచ్చు దృశ్యాలు. ఓ ట్యాంకర్ కూడా ఆల్రెడీ సగం లోపలి వైపు మునిగింది, సగం బ్రిడ్జి పైన అలాగే ఆగిపోయింది. మరొక బాక్స్లో చూడొచ్చు, అప్పటికే ఆ డ్యామేజ్ అయిన పాతకాలం నాటి వంతెన సగానికి తెగిపోయి పూర్తిగా వాహనాలు పడిపోయి ఉన్నాయి. ఇక ఇది అక్కడ వాహనాలు పూర్తిగా లోపలికి పడిపోయి 4 వాహనాలు, ఒక వాహనం సగం ఇటు సగం అటుగా తేలాడుతున్న దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూడండి ఒక్కసారి. వాహనాలు కింద పడ్డాయి, నదిలో పడిపోయాయి. ఇక్కడ నదిలో 4 వాహనాలు పడ్డాయి. అందులో 3 స్పాట్లోనే చనిపోయారు. అంత ఎత్తు నుంచి కింద పడడంతో భారీ వాహనాలు, ట్రక్కులు నదిలో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా ఒక్క ఉదుటిన ఊహించని హఠాత్ పరిణామంతో ఆ వాహనదారులు నదిలో పడి కొట్టుకుపోయారు. 3 మాత్రం కాపాడగలిగారు. మరొక 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దృశ్యం చూడండి ఎంత ఎత్తులో ఉందో. భారీగా ఎత్తుగా నిర్మించినటువంటి మహీస్ సాగర్ నది దశాబ్దాల కాలం నాటి ఆ బ్రిడ్జ్ కాలం చెల్లింది. అప్పటికే దాని మరమ్మతులకు సంబంధించి కూడా గతంలో కూడా ఫిర్యాదులు అందాయి. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఒకసారిగా భారీగా వాహనాల రాకపోకలతో ఓవైపు వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి ఇటీవల. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ పూర్తిగా నాణ్యత కోల్పోయి ఈ దృశ్యం చూడ ఒక్కసారిగా బ్రిడ్జ్ 2 ముక్కలైంది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. బ్రిడ్జ్ మహీస్ సాగర్ దగ్గర గంభీర బ్రిడ్జ్, అది పేరుకే గంభీర, కానీ పూర్తిగా శిథిలావస్థలో చేరి కుప్ప కూలిపోయిన బ్రిడ్జ్ అది. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మహీస్ సాగర్ నదిపై గుజరాత్, సౌరాష్ట్రను కలిపే ఆ రహదారి పూర్తిగా తెగిపోయింది. బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో 4 వాహనాలు అందులో పడిపోయాయి. 3 స్పాట్లో చనిపోయారు. ఒక వ్యక్తి ఆ బ్రిడ్జ్ పిల్లర్ దగ్గర కూర్చున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్పటికే సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇక ఈ కేంద్రం ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా కాలం చెల్లిన బ్రిడ్జ్గా చెప్తున్నారు. దశాబ్దాల కాలం నాటి ఆ బ్రిడ్జ్ని రాకపోకలు నిలిపేయాల్సిందిగా గతంలోనే సూచించినప్పటికీ ఇంకా రాకపోకలు కొనసాగుతున్నాయి. సర్కిల్లో మీరు చూస్తున్న దృశ్యాలు, ఒక వ్యక్తి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడి అక్కడ పిల్లర్ ఒడ్డుకు కూర్చున్న దృశ్యాలు కనబడుతున్నాయి. నది మధ్యలో
మరోవైపు 4 భారీ వాహనాలు నదిలో పడిపోయి మునిగిపోయాయి. అప్పటికే 3 స్పాట్లో చనిపోయారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, ఎంత భయంకరంగా ఉన్నాయి. ఒక్క బ్రిడ్జ్ అంత ఎత్తున 2 ముక్కలైంది. బ్రిడ్జ్ పూర్తిగా మధ్యలో బ్రిడ్జ్ తెగిపోయి 2 ముక్కలైతే ఒక్కసారి ఊహించుకొని, పూర్తిగా సినిమా తరహాలో సినిమాటిక్ గా ఉంది. 2 ముక్కలుగా బ్రిడ్జ్ విడిపోయిన తర్వాత వాహనాలన్నీ నేరుగా అంత పైనుంచి, అంత ఎత్తు నుంచి కిందికి పడిపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మొత్తం 4 బాక్సుల్లో ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్ చూస్తున్నాం. ఇప్పటికే ఈ గంభీరా బ్రిడ్జి యొక్క సూసైడల్ స్పాట్ గా, ఆత్మహత్య కేంద్రంగా అపఖ్యాతి పాలైంది ఈ కేంద్రం. ఈ వంతెన ఆనంద్, వడోదర, భరూచ్ అలాగే అంకలేశ్వర్ మధ్య సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నట్టయింది. 4 వాహనాలు కింద పడిపోయాయి. మొత్తం 3 చనిపోయారు, మరొక 3 రక్షించారు. భద్రా తాలూకాలోని ముజ్పూర్ సమీపంలో గంభీర వంతెన కూలిపోవడంతో అక్కడ 4 వ్యాన్లు, ఒక పికప్ వ్యాన్ సహా 4 వ్యాన్లు మహీసాగర్ నదిలో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ సంఘటనలో 3 మరణించారు. ఇక 3 రక్షించినట్టు కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా భయంకరమైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. బ్రిడ్జి కోల్పోయిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులు అయితే అక్కడ రెస్క్యూ చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, ఒకసారి మా ప్రతినిధి శివ దగ్గరికి వెళ్దాం. ఢిల్లీలో శివ ఉన్నారు. శివ, గుజరాత్ లో కూలిన వంతెన ప్రమాద దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా భారీ వంతెన కూలినట్టుగా మనకు కనబడుతోంది. ఇప్పటికీ ఎంతమంది చనిపోయారు, అధికారులు ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటారు అక్కడ? భద్రాలో ఓడల ద్వారా అలాగే ఆనంద కలిపి మహీసాగర్ నదిపై మహీసాగర్ నదిపై వంతెన ఉంటుంది. అయితే మనం చూస్తున్న ఈ వంతెనపై వేలాడుతున్న కూడా కనిపిస్తోంది. ప్రమాదాలు అప్పటికే బ్రిడ్జ్ కూలిన ఘటనలో 4 వాహనాలు పడిపోయాయి. 3ని రెస్క్యూ చేశారంటే 3 కాపాడు ప్రయత్నం. నదిలో కొందరిని సహాయపడతారు కాబట్టి అక్కడ రెస్క్యూ టీమ్ వాళ్ళు కూడా ప్రజెంట్ వారందరూ కూడా సహాయ చర్యలో పాల్గొనవచ్చు. వడోదర, ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సమయంలో ఈ బ్రిడ్జ్ కూలినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 8 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటికీ అధికారిక అంత సమాచారం చెప్తున్నారు. మరికొంతమంది దానిలో పడిపోవడంతో వారిని కాపాడే ప్రయత్నం అయితే రెస్క్యూ టీమ్ చేస్తూ ఉంది. ట్యాంకర్, ట్రక్ అలాగే కార్లు సహా అనేక వాహనాలు ఈ నదిలోకి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ అత్యంత పురాతనమైన బ్రిడ్జ్. వర్షాలు పడటం వల్ల ఆ బ్రిడ్జ్ దెబ్బతింది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు అప్రమత్తంగా సహాయం ఎవరైతే చనిపోయారో ఆసుపత్రి తరలించారు. గాయపడిన వారిని సమీప వారి కోసం రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. సో గుజరాత్, సౌరాష్ట్రను కలిపే మహీసాగర్ నదిపై ఉన్న గంభీరా బ్రిడ్జ్ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో కూలిపోయినట్టుగా స్థానిక పోలీస్ అధికారి విజయ్ చరణ్ చెప్తున్న అంశాలను బట్టి మనకు వెల్లడవుతోంది. ఇక ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకే అర్థమవుతాయి. చాలా పురాతన కాలం నాటి బ్రిడ్జ్ గా చెప్తున్నారు. దశాబ్దాల కాలం నాటి ఈ బ్రిడ్జ్ మరమ్మతుకు సంబంధించి గతంలో అనేక సార్లు ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలిసింది. ఫిర్యాదులు కూడా అందాయి. అయితే బ్రిడ్జ్ పై రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కూడా గతంలో కురిశాయి. దీంతో పూర్తిగా బ్రిడ్జ్ కుంగిపోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా భారీ వాహనాలు అందులోంచి వెళ్లడంతో బ్రిడ్జ్ 2 ముక్కలైంది. ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. అంతటి ఎత్తు నుంచి ఒక్కసారిగా వాహనాలు కింద పడితే ఏ రకంగా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా సినిమాలో మాదిరిగానే ఈ ఘటన జరిగినట్టు కనబడుతుంది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఒక ట్రక్కు, ఒక బొలెరో ఎస్యూవీ వాహనం సరిగ్గా అందులోకి దూసుకుపోయింది. బ్రిడ్జ్ మధ్యలో బ్రిడ్జ్ 2 ముక్కలైంది. 2 ముక్కలు కాగానే వాహనాలు అందులో పడిపోయాయి. స్పాట్లోని 3 చనిపోయారు. ప్రస్తుతం అందులో పడ్డవారిని వెలికి తీసేందుకైతే సహాయక చర్యలపై అధికారులు దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. ఒకసారి మనకు సర్కిల్ ఒక వ్యక్తి అక్కడ
పిల్లర్ దగ్గర కూర్చున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అతడు ప్రాణాలతో బయటపడి అక్కడ నది మధ్యలో కూర్చున్నాడు పిల్లర్ దగ్గర. చాలా భయంకరమైన స్థితిలో అంత ఎత్తు నుంచి వాహనాలు కిందికి పడితే ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వడోదర ఆనంద్ పట్టణాల మధ్య దీంతో రాకపోకలకైతే అంతరాయం కలిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి సురక్షిత చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక పద్రా తాలూకాలో జరిగినటువంటి ముజ్పూర్ గ్రామం సమీపంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన సంబంధించి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. వద్రా ఎమ్మెల్యే చైతన్య సింగ్ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోయి, ముఖ్యంగా ఇది గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతాన్ని కలిపే ఒక ప్రధాన రహదారి. అలాంటి ఒక రాష్ట్ర రహదారిపై ఇలా ఒక్కసారిగా వంతెన కూలిపోయే వరకు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మొత్తం మీద ప్రస్తుతానికి ఘటనలో మృతుల ఎంతమంది అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇంకా ఎంతమంది పడిపోయారు, ప్రస్తుతానికి 4 వాహనాలు పడిపోయినట్టుగా చెప్తున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అక్కడ పోలీసులకు అలాగే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అధికారులు అయితే సహాయక చర్యలు అయితే నిమగ్నమయ్యారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపొచ్చే దృశ్యాలు. సరిగ్గా ఏ హాలీవుడ్ సినిమాలోనో లేదా మిగతా సినిమాల్లో చూసిన విధంగానే అనిపిస్తోంది. అంత పెద్ద బ్రిడ్జ్ నుంచి ఒకసారిగా వాహనాలు కూలిపోతే ఒకసారి ఉంచుకునే రకంగా ఉంటుందో మనం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం ఇలాంటి దృశ్యాలు. కానీ గుజరాత్లో అంత భారీ బ్రిడ్జ్ మధ్యలో నెట్ట నిలువున పూర్తిగా చీలిపోయింది, కూలిపోయిన పరిస్థితి. ఆ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనలో ప్రస్తుతానికి 3 చనిపోయారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వాస్తవానికి ఆ బ్రిడ్జ్ ఒక సూసైడల్ పాయింట్, ఒక ఆత్మహత్య కేంద్రంగా కూడా అపఖ్యాతి పాలైనట్టుగా చెప్తున్నారు. ఆ బ్రిడ్జిని తొలగించి అక్కడ పూర్తిగా కొత్త బ్రిడ్జి నిర్మించాలి ప్రత్యేకంగా, లేదా మరమ్మతులు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవాళ కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గుజరాత్ కు సౌరాష్ట్రకు మధ్య, ముఖ్యంగా వడోదర ఆనంద్ ప్రాంతాలకు మధ్య సంబంధాలు అయితే పూర్తిగా కట్టయినట్టుగా చెప్తున్నారు. స్థానికులకు ప్రస్తుతం అధికారులకు సహాయం చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా రెస్క్యూ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరోవైపు ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు ఎప్పుడప్పుడు పురమాయిస్తూ స్థానిక ఎమ్మెల్యే అక్కడే సహాయక చర్యలకైతే పాల్గొంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఆ ప్రాంతాన్ని కూడా అధికారులు దిగ్బంధించారు. అక్కడ ప్రస్తుతం రాకపోకలు జరగకుండా, ఎవరిని అటువైపు వెళ్లకుండా పూర్తిగా నిరోధిస్తున్నట్టు కనబడుతుంది. ఆ 4 బాక్సులో మనం చూస్తున్న దృశ్యాలు పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున జనాలు బ్రిడ్జి పైకి ఎక్కి మళ్ళీ చూడడం మొదలుపెట్టారు. సాధారణంగా మన దేశంలో ఇదే పరిస్థితి ఉంటుంది. అదే వేరే ఇతర దేశాలు అయితే ఒకసారి మీరు గమనించారు, పూర్తిగా ప్రాంతం అంతా బెల్ట్ వేసి సీజ్ చేస్తారు. కేవలం ఫైర్ ఫైటర్స్, పోలీసులు మాత్రమే అక్కడ వెళ్తారు. కానీ ఇది ఇండియాలో ఇలాగే ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు సరిగ్గా ఆ కూలిపోయిన బ్రిడ్జి మీదకే మళ్ళీ 100 మంది వెళ్ళి చూస్తుంటారు. దిస్ ఇస్ ఇండియా, ఇలాగే ఉంటుంది. అక్కడ అధికారులు కూడా ఆ రకమైనటువంటి అప్రమత్త సహాయక చర్యలకు ఏ రకంగా పురమాయిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా అధికారులు ఆ ప్రాంతంలో ఎవరిని వెళ్లకుండా దిగ్బంధించిన చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది వెళ్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. సో ఏదేమైనా అంటే విదేశాలకి మనకి కంపారిజన్ చేయడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఏంటనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ మన అధికారులు చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని చిన్నపాటి పొరపాట్ల వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. కొంతమంది అధికారుల వల్ల పూర్తిగా మిగతా వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాలను ఇక్కడ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఇక్కడ అధికారుల పనితీరు అంటే మన దేశానికి సంబంధించిన అధికారుల పనితీరును ఇక్కడ వేలెత్తి చూపడం కాదు, కానీ నిర్లక్ష్య ధోరణి అధికారుల ధోరణి వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది మా ప్రధాన ఉద్దేశం మీకు చెప్పడంలో. సో ఆ రకంగా ప్రస్తుతం గుజరాత్ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో ఒక్కసారి మీరే ఆ స్పాట్ ఆడియో వినండి. खटारू खाली
पुलिस वाला ना पड़वा दे पण दोयड़ा बोयड़ा है તમાર કાટ ના પડાય ઓ ભઈલું